అధికారుల నిర్లక్ష్యం వల్లే కర్నూలులోని అశోక్ నగర్లో విద్యుత్ స్తంభం కూలిందంటున్నారు స్థానికులు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కాలువ పనులు చేపట్టడం వల్లే స్తంభం కూలిపోయిందంటున్నారు. ఓ విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండగా కరెంటు స్తంభం కూలిపోయింది. స్థానికులు కేకలు వేయడంతో విద్యార్థి నేర్పుగా పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఏదైతే ఉందో, కర్నూలు అశోక్ నగర్లో మృత్యుంజయుడిలా విద్యార్థి ఉదయం స్కూల్కి వెళ్ళే సమయంలో ఏదైతే మనం రోడ్డు చూస్తున్నామో, ఈ రోడ్డు మార్గం గుండా స్కూల్కు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సమయంలో కర్నూలు అశోక్ నగర్ ఏరియాలో మున్సిపల్ అధికారులు ఏదైతే కాలువలు డ్రైనేజీల వరకు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇదే రోడ్డు మార్గం గుండా ఎగ్జాక్ట్గా ఈ రోడ్డు మార్గంలో ఇలా వెళ్ళే క్రమంలోనే ఈ ప్లేస్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ లైన్ క్రాస్ అయిన తర్వాత ఇదే స్తంభము, అంటే ఈ స్తంభంతో పాటు ముందు ఉన్న స్తంభము ఆల్రెడీ అధికారులు ఏదైతే ఈ మురికి కాలువల కోసం తీసినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో, గుంతలు తీసే సమయంలోనే కంప్లీట్గా ఒరిగినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో కూడా ఇటు మున్సిపల్ అధికారులతో పాటు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మొదట స్తంభం పడే ముందు ఈ విధంగా మనం ఉండే ఈ మార్గం ఏదైతే ఉందో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ విధంగా వచ్చి వెంటనే వెనక్కి పరుగులు పెట్టిన పరిస్థితి. పరుగులు పెట్టిన తర్వాత స్తంభం కంప్లీట్గా పడిపోయిన తర్వాత స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేయగానే వాళ్ళు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అనే అంశాలు వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు మీ ఇంటి సమీపంలోనే నిన్న ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో ఈ స్తంభం సమీపంలో మృత్యుంజయుడిలా విద్యార్థి కాపాడుకున్నటువంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది? అసలు ఇది యాక్చువల్గా డ్రైనేజీ సిస్టమ్ అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డ్రైనేజ్ తీస్తున్నారు సార్. అది మా ఇంటి దగ్గర అది డ్రైనేజ్ తీస్తున్నారు. ఆల్రెడీ పోలు ఈ మా ఇంటి సమీపం వరకు వచ్చింది, వాళ్ళు కాలువ తీయడం జేసీబీతో. ఇక్కడ ఆల్రెడీ ఓల్డ్ది పాత పోలు, పురాతనమైన పోలు ఉంది, ఇక్కడ తీయొద్దని చెప్పినాము. తీయొద్దని కూడా వాళ్ళు తీసుకుంటా వచ్చినారు. వాళ్ళు దాని ప్రాబ్లం వల్ల వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళు మెసేజ్ పాస్ చేయలేదు, వాళ్ళు రాలేదు పోలు తీయాలని. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ కూడా వాళ్ళు సమాచారం ఇవ్వాలి. పైప్ లైన్ ఎక్కడ పోయింది, ఏదైనా పైప్ లైన్ వాళ్ళకు సమాచారం, ఎవరికి వాళ్ళు సమన్వయ లోపం ఉంది. ఇక్కడ తీసుకుంటూ వచ్చినారు. అక్కడ పక్క పోలు వరకు మట్టి తీయడం వల్ల అది స్లిప్ అయింది. దాని పక్కన ఉండే మా ఇంటి ముందర ఉండే పోలు కూడా ఆల్రెడీ డ్యామేజ్ పాతది కాబట్టి దాన్ని కూడా వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, చెప్పినా కూడా వినకుండా తీయకుండా కాలువ తీయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పోలుతో పాటు ఈ పోలు కూడా పడింది. విచిత్రం ఏమిటంటే అప్పుడే స్కూల్కి వెళ్ళే బాలుడు వచ్చినాడు. సమ్ సెకండ్స్లో ఆ పిల్లోడు తప్పించుకున్నాడు, లేకపోతే ఇంకా ఆ పిల్లోడు చనిపోయేవాడు. ఆ పిల్లోడు మాత్రం అదృష్టం, మృత్యుంజయుడు ఆ పిల్లోడు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఈ వీళ్ళు కాంట్రాక్టర్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకరి మీద ఒకరు తోసుకుంటూ తప్పించుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఇప్పటికైనా కానీ వీళ్ళు కళ్ళు తెరిచి డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్కడైతే మరమ్మతు పనులు చేపడుతూ ఉంటారో అక్కడ కాంట్రాక్టర్తో పాటు ఏ శాఖకు సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉంటాయో వారంతా కూడా సమన్వయంతో ముందుకెళ్తే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్పేటటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్.